గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ రోజే డబ్బులు అనేవి పడుతున్నాయి అని అయితే రైతు సోదరులు అయితే చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. వీరికి సంబంధించి కూడా మన ఇది యొక్క డేటా ఏదైతే ఉందో మనకి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క డేటా అయితే రైతుల డేటా ఏదైతే ఉందో సరి చేసుకోవాలని అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే పరిశీలించినట్లయితే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనకి ఈ యొక్క నెలాఖరు లోపు చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. చాలామంది రైతన్నలు అయితే మన అడగడం అయితే జరిగింది. సో వారందరి కోసం అయితే ఒక రెస్పాన్స్ అన్నమాట. సో డబ్బులకు సంబంధించి కూడా చాలామంది అయితే చాలా తీరులోనైతే మనకు ఈ యొక్క మెసేజెస్ రూపంలో కానివ్వచ్చు, వారి అభిప్రాయాలు కూడా కొందరు అయితే డబ్బులకు సంబంధించి కూడా మొన్న ఏదైతే మనకు పర్యటనలు చూసుకున్నట్టయితే బీహార్లో వచ్చేసి అయితే పర్యటన అయితే నిర్వహించారు. సో ఒక పర్యటన చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆ రోజు అందరికీ కూడా పడతాయి అని అయితే చాలామంది రైతన్నలు అయితే మనకు ఈ యొక్క వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది. వారు కూడా చెప్పడం అయితే జరిగింది. డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే రైతుల డేటాను అయితే కేంద్ర ప్రభుత్వం అనేది అయితే పరిశీలించనున్నట్లయితే తెలుస్తుంది. సో 1-2 సార్లు అయితే చూసుకొని ఏదైతే మనకు 2,000 రూపాయలు అనేవి అకౌంట్లో పడే ముందు ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ కానివ్వచ్చు, అలాగే చాలా ఈ యొక్క రైతు సోదరులు వచ్చేసి కూడా చాలామంది అయితే ఈ యొక్క మిస్టేక్ అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అదేంటంటే ఆధార్ కార్డులో మీ నేమ్ ఏదైతే నేమ్ ఉందో ఆ సర్నేమ్ కానివ్వచ్చు, ఇవైతే మిస్టేక్స్ ఉండడం వల్లనో లేదా ఇప్పుడు ఒక ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఉంటుందో అటెంప్ట్లలో వచ్చేసి ఫెయిల్ కావడమో ఇలా అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో మనకు ఎస్బీఐ బ్యాంక్ నుంచి కూడా నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే మనకి యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మనకు నరేంద్ర మోదీ గారు అయితే మొన్న బీహార్లో వచ్చేసి అయితే మాట్లాడలేదు. చాలామంది రైతు సోదరులు అయితే ఆ రోజు డబ్బులు అనేవి పడతాయని అయితే 1000 కళ్ళతోనైతే ఎదురు చూశారు. వారందరికీ కోసం అయితే చూసుకున్నట్టయితే మనకి నెలాఖరు లోపల లేదా చూసుకున్నట్టయితే ఆగస్టు మొదటి వారంలో అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. అందరూ కూడా మన ఛానల్ కొత్త కూర్చున్న ప్రతి ఒక్కరైతే తప్పకుండా గంట సింబల్ నొక్కైతే అలాగే సబ్స్క్రైబ్ అయితే అని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. డబ్బులకు సంబంధించి కూడా మనకు చూసుకున్నట్టయితే లేటెస్ట్గా చూసుకున్నట్టయితే మనకు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మనకు రైతుల డేటాను అయితే సరి చేస్తుందన్నమాట. సో అందరూ కూడా పరిశీలించి 1-2-3 సార్లు పరిశీలించిందన్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి పథకం కాబట్టి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో వారందరికీ కూడా నోటీస్ అయితే రావడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అటు ఎస్బీఐ బ్యాంక్ నుంచి కానివ్వచ్చు, బ్యాంకులో కూడా ఆదేశాలు అయితే జారీ చేసిరన్నమాట. సో అంతకన్నా ముందు చూసుకున్నట్టయితే సో ఈ నెల 18న చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లోనైతే మొత్తానికైతే డబ్బులు పడతాయని అయితే చూశారు. కానీ చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి ఇప్పటి వరకు కూడా పడలేదన్నమాట. చాలామంది రైతన్నలు అయితే వారి అభిప్రాయాలు కూడా మనకు తెలియజేయడం అయితే జరిగింది. సో ఇదన్నమాట మనం చూసుకున్నట్టయితే ఆగస్టు మొదటి వారంలో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడచ్చు అని అయితే మనకైతే ఒక అంచనా వేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే మనకి నెలాఖరు లోపు లేదా చూసుకున్నట్టయితే ఆగస్టు మొదటి వారంలోనైతే ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. మీరు అందరూ కూడా వేచి ఉండండి. ఎవరు కూడా ఈ యొక్క అసౌకర్యానికి అయితే చింతించకండి. అందరూ కూడా వేచి ఉండండి. డబ్బులు అనేవి కూడా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మంచి వార్తతోని. జై హింద్.